స్పీడ్ న్యూస్ లో చూద్దాం. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి స్వామి పంపిణీ చేశారు. 106 మంది లబ్ధిదారులకు 55 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు అండగా నిలుస్తున్నారని మంత్రి తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఏపీఎస్ఆర్టీసీ డిపోలో పొన్నూరు తిరుపతి నూతన బస్ సర్వీస్ను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఏపీఎస్ఆర్టీసీ డిపో అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ హామీ ఇచ్చారు. కూటమి సర్కార్ వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టులో మద్యం కేసుపై ఊరట లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో జరగనున్న భవానీ దీక్షల విరమణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసే దిశగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ లక్ష్మి, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు జిల్లా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని హుస్నాబాద్ తాండాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నేర నియంత్రణ, అక్రమ కార్యకలాపాల నిర్మూలన దిశగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీలో అనుమానాస్పద వాహనాలు, కొన్ని మారణాయుధాలు, అనుమానాస్పద వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని 2 జ్యువెలరీ షాప్ యజమానులను 2 కేటుగాళ్లు మోసం చేశారు. నకిలీ బంగారం తాకట్టు పెట్టి 1,50,000 కొట్టేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన వ్యాపారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న 2 వ్యక్తులు రోడ్డుపై ఆరబోసిన వరిధాన్యం కుప్పలు తప్పించబోయి ఎదురుగా వచ్చిన డీసీఎం వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో 2 అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా బోయినపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజంపేట నుంచి వస్తుండగా రోడ్డు పక్కన ఉన్న బోర్డును బైక్ ఢీకొని ప్రమాదం జరిగింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలో మందుబాబులు హల్చల్ చేశారు. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్ డ్రైవర్పై 2 ప్రయాణికులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి క్యాష్ బ్యాగ్ ను సైతం లాక్కుని చితకబాదారు. దీంతో బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు మందుబాబులను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.